హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కాలం నుంచి డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పి చాలా కాలం నుంచి వెయిటింగ్ అనేది చేస్తున్నారు. సో, కోచింగ్ సెంటర్‌లో ఇప్పటికే కోచింగ్ పూర్తి చేసి వాడైతే స్టడీ పర్పస్‌లోనే ఉన్నారు ఇంకా. సో, అసలు నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అంటే ప్రతి గవర్నమెంట్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సంతకం ఈ డిఎస్సి అభ్యర్థులకి సంబంధించి పెట్టడం సంతకం చేయడం జరిగింది. సో, ఈ సంవత్సరం ఎవరైతే డైట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారో, సో, అదేవిధంగా టెట్ క్వాలిఫై అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా టెట్ క్వాలిఫై అవ్వకుండా వీరు మళ్ళీ టెస్ట్ నిర్వహిస్తారా లేదని చెప్పి వెయిటింగ్ చేసే విద్యార్థులు. సో, అదేవిధంగా ఆహ్, ఎవరైతే డైట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటారో వీరు మళ్ళీ మాకు ఈ సంవత్సరం మాకు అయ్యింది కాబట్టి మాకు మళ్ళీ టెట్ నిర్వహిస్తారని చెప్పి అనేక రకాల ప్రశ్నలైతే మనల్ని అడగడం జరిగింది. సో, దీనికి సంబంధించి నేను వీడియోలో పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. సో, డిఎస్సి ఉంటుందా? ఉండదా? సో, మరీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వొచ్చని చెప్పి అన్నది. సో, దీన్ని అమలు చేస్తారా? రిజర్వేషన్ అనేది ఈ నోటిఫికేషన్‌కి అమలు చేస్తారా? సో, అందువల్లే లేట్ అవుతుందా? సో, ఎమ్మెల్సీ ఎలక్షన్‌లు అయిపోయినాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో, ఈ రకరకాల ఆల్రెడీ 1 ఇయర్ అయితే పూర్తయింది. సో, గవర్నమెంట్ వచ్చినప్పుడు కానించి ఇస్తామని చెప్పి 1 ఇయర్ అయితే అయిపోయింది. సో, నోటిఫికేషన్ ఉంటుందా? ఉండదా? అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు నోటిఫికేషన్ల మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే మేము రిలీజ్ చేస్తాం. సో, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మేము 2 నెలల లోపే నోటిఫికేషన్ ఇస్తాం. అంటే ఏప్రిల్, మే నెల లోపే మేము నోటిఫికేషన్ అనేది ఇస్తాము. దానికి సంబంధించి చర్యలైతే మేము కూడా ప్రారంభించడం జరిగింది. సో, నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఏంటి దీని మీద మేము ఇప్పటికే ఒక క్లారిటీ రావడం అనేది జరిగిందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ వాయిదా వేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. అయితే 15,000 పోస్టులు అని చెప్పి మనకు ఇప్పటికి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా రెన్యువల్ అయ్యారో టెట్ రాయడానికి అర్హత ఉందో వాళ్ళు కూడా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు గవర్నమెంట్‌ని. అంటే మళ్ళీ టెట్ నిర్వహించే అవకాశం ఉందంటే 90% ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి చాలామంది క్వాలిఫై అవ్వలేదు. మనం రాసిన టెట్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై అనేది చాలామంది అవ్వలేదు కాబట్టి సో, వాళ్ళు కూడా గవర్నమెంట్‌ని అడగడం జరుగుతుంది. సో, మళ్ళీ మాకు టెట్ నిర్వహిస్తే బావుంటదని చెప్పి. సో, ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కూడా మాకు టెట్ నిర్వహించండి అని చెప్పి అడుగుతున్నారు. సో, దానివల్ల గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచనలో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో, అందువల్ల టెట్ కూడా మళ్ళీ నిర్వహిస్తారా? అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోతా వస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సర కాలం అయింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో డిఎస్సి అనేది నిర్వహించలేదు కాబట్టి సో, అందువల్ల గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి టెట్ నిర్వహించి మళ్ళీ డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వాలా? లేదంటే నోటిఫికేషన్ ఇచ్చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలో పడింది. సో, దానికి సంబంధించి టెట్ నిర్వహించవచ్చు అంటే అవకాశం ఉన్నది. లేదని చెప్పక్కర్లేదు. సో, ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ మీద ప్రెషర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో, అందువల్ల నోటిఫికేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి అయితే లేదు. మనకు ఒక 2 నెలలు అంటే మే నెలలోపే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉంటారో మీరు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఆలోచనలో మీరు ఉంచుకోకుండా మీరు స్టడీ మీద కాన్సంట్రేషన్ అయితే చేయండి. సో, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఒక 2 నెలల లోపే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో, మీరు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మీరు కోచింగ్ సెంటర్‌లో నుంచి వచ్చేయడం, లేదంటే అక్కడ ఇబ్బందులు పడడం, ఇప్పటికే ఫీజు కట్టేసి సో, మీరు ఒక సంవత్సరం కాలం నుంచి ఆల్రెడీ చాలామంది ఈ ఈ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, అందువల్ల మీరు మళ్ళీ స్టాప్ చేసి బ్యాక్ వచ్చి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అప్పుడు ప్రిపేర్ అవుదామంటే మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో, మీరు ఖచ్చితంగా ఇప్పటికి ఎవరైతే కోచింగ్‌లో ఉన్నారో కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరైతే ఈ స్టడీ అనేది కంటిన్యూ చేయండి. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో, ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారు మళ్ళీ ఏం చదవాలని చెప్పి గందరగోళంలో మీరైతే ఇబ్బంది పడవద్దు. సో, మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఈజీ అనిపిస్తుందో, ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా అనిపిస్తుందో మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. సో, టెట్ నిర్వహించడానికి అది గవర్నమెంట్ ఇష్టం. అవకాశం ఉన్నది. సో, వాళ్ళు నిర్వహించవచ్చు లేకపోతే లేదు. సో, అదేవిధంగా ఈ ఎస్సీ, ఎస్టీ ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌లో అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో, అందుకే ఈ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కొంచెం ఆలోచనలో పడిందని చెప్పి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో, అందువల్ల ఎవరైతే ఎస్టీ ఈ రిజర్వేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌లో అమలు చేయొచ్చు. సో, అందుకని రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో కొంత గందరగోళం అనేది ఆల్రెడీ వచ్చింది. సో, మనకు తెలుసు గ్రూప్ 2లో కొంత రాష్ట్రాల పద్ధతిలో కొంచెం ఇబ్బందులు అయితే వచ్చినాయి. సో, అందువల్ల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ అయితే 1, 2 సార్లు ఆలోచనలు అయితే పడింది.
జరిగింది. సో, అందువల్ల ఈ రోస్టర్ పద్ధతి అలాగే రిజర్వేషన్ పద్ధతిలో ఈ పోస్టులు అనేది ఫిల్ చేయాలి కాబట్టి సో, అందువల్ల ఈ యొక్క ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో ఇబ్బందులు రాకుండా మళ్ళీ కోర్టు కేసులు ఆ విధంగా వెళ్ళి సో, నోటిఫికేషన్ కూడా లేట్ అవ్వకుండా గవర్నమెంట్ 1, 2 సార్లు ఆలోచనలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోని యొక్క రిజర్వేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కూడా దాని ఏబీసీ ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తుంది. సో, అందువల్ల ఈ యొక్క నోటిఫికేషన్ ఇంకా మరింత లేట్ అయ్యే అవకాశం ఇప్పటికే అయిపోయింది. సో, దాన్ని రెక్టిఫై చేసి త్వరగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్‌లో భాగంగా మనకి కూటమి ప్రభుత్వం మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి తన ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ సంతకం అనేది ఈ యొక్క డీఎస్సీ మీద పెట్టడం జరిగింది. సో, స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యేలోపు జూన్ లోపే జూన్‌లోపు ఆళ్ళ కొత్తది నోటిఫికేషన్‌లు ఇచ్చి డీఎస్సీ నోటిఫికేషన్‌లు ఇచ్చి ఈ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం గతంలో అయితే తెలియజేసింది. సో, దానివల్ల మనకి ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యి మే నెల లోపే రిలీజ్ అయ్యి మనకి ఈ యొక్క పోస్టులు అనేది ఫిల్ చేయడం కూడా జరుగుతుంది. సో, అందువల్ల ఎవరైతే డీఎస్సీ అభ్యర్థులు ఉంటారో వారు నోటిఫికేషన్ మీద మీరు ఆలోచన అనేది పెట్టుకోకండి. సో, మీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్‌లో ఉండండి. గవర్నమెంట్ అయితే మనకి చాలా సార్లు గవర్నమెంట్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇస్తాము, నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. సో, మీరైతే ఆందోళన చెందొద్దు. సో, బీఈడీ అభ్యర్థులు ఈ యొక్క ఎస్‌జిటి పోస్ట్‌కి అవకాశం ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో, అవకాశం లేదు. ఎందుకంటే గతంలోనే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో టెట్ కమ్ టీఆర్‌టీ పెట్టి అవకాశం అనేది ఇచ్చారు. సో, ఇదివరకు వాళ్ళు టెట్ కూడా నిర్వహించారు. ఇప్పుడు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే గాని మనకైతే ఈ అవకాశం ఉందా లేదా టెట్ టెట్ నిర్వహించారు. సో, నిర్వహించిన తర్వాత ఈ యొక్క డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే దాంట్లో ఈ డైట్‌తో పాటు ఈ డీఎస్సీ అభ్యర్థులు కూడా ఈ బీఈడీ ఎవరైతే చేస్తారో వీరికి కూడా అవకాశం ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్‌లో రిలీజ్ చేయొచ్చు. సో, చేసిన తర్వాత అయితే మనకైతే క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించిన క్రైటీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. టెట్ క్వాలిఫై ఇయన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో, దాన్ని బట్టి అవకాశం ఉందని చెప్తే ప్రెజెంట్ అయితే లేదు. సో, నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఏమైనా మెన్షన్ చేస్తే మనకు ఖచ్చితంగా అవకాశం ఉన్నదంటే సో, ఉంటది. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనుకుందో వాళ్ళు ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. మన ఛానెల్‌ని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.